హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను వచ్చున్నాను కారంపొడి రెస్టారెంట్. ఇదండి ఇడ్లీ, వడ, చట్నీ, రవా దోశ, రవా మసాలా దోశ, మరియు ఇది పూరి పూరి కూర. చాలా బాగుంటుంది. తర్వాత ఫిల్టర్ కాఫీ తీసుకున్నాను. ఇది అద్భుతం, చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కారం పొడి అని కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయ్యింది మా దగ్గర. అక్కడికి వెళ్ళాను నేను, మా పెద్ద అబ్బాయి. అక్కడికి వెళ్ళి వ్లాగ్ తీసుకొచ్చానండి. చాలా బాగుంటుంది ఫిల్టర్ కాఫీ. అలాగా వేడి వేడి మా దగ్గర అలాగా సౌత్ ఇండియన్ స్పెషల్ ఉండదు. నేను వెళ్ళానండి డీమార్ట్, మా అబ్బాయితోటి డీమార్ట్ వెళ్ళాను. అటు నుంచి వస్తుండడంగా మేము వెళ్ళాము కారం పొడి రెస్టారెంట్. ఇదండి కారం పొడి రెస్టారెంట్ వెళ్తున్నాను నేను. ఇదంతా ఇది నేనంటాను. హాయ్ గైస్, వెల్కమ్ టు మై వ్లాగ్. చిన్న వ్లాగేనండి, చాలా బాగుంటుంది. ఇది వెళ్తున్నాను. ఈ మధ్యనంతా ఇంట్లోన వర్షము ఇవన్నీ వల్ల ఎక్కడికి వెళ్ళడం లేదు. ఇది వెళ్ళానండి, చాలా బాగుంటుందండి. ఎంబియన్స్ చూడండి ఎంత బాగుంది. అన్నీ ఎగ్దమ్ చాలా అందంగా ఫోటోలు ఇవి అవి ఎంత అందంగా ఉందంటే మీరే చెప్పండి. చూడండి ఎలాగుంది. ఇవన్నీ క్యాప్చర్ చేశాను నేను. దమ్ నీట్ అండ్ క్లీన్. ఇది నేనండి. హాయ్, ఆర్డర్ ఇచ్చున్నాము. ఏంటంటే మా బాబు అన్నాడు, అమ్మ దువ్వెన కొంటాను పదండి, డీమార్ట్ వెళ్తున్నాను. నేను ఉండండి బాబు, నువ్వు వెళ్తున్నావు నేను వస్తానని వెళ్ళాను. వెళ్ళి బాగా షాపింగ్ చేసేసాను నేను. బాగా షాపింగ్ చేసి అక్కడ బిల్లు బాగా వచ్చేసింది. 4500 అలాగా వచ్చేసింది. ఇది మెన్యూ అండి. 4500 దాకా చక్కగా బిల్లు వచ్చేసింది. వచ్చి మా అబ్బాయి అంటాడు, అమ్మ నా ఒక కోము 4500 అయిందండి. మరి ఏం చేస్తాను, డీమార్ట్ వెళ్ళామంటే అన్నీ కావాలే అనిపిస్తాయి. అన్నీ చూసినవన్నీ కొనేస్తాను. నీకు ఎవరు రమ్మన్నారు, మీ డాడీ వస్తుంటే అంటాడు. మంచి దాన్ని ఏది కావాలంటే తీసుకుంటే ఎంత బాగా పెట్టావా నువ్వు నాకు చక్కగా బిల్లు అన్నాడు. అయితే పద నీకు రెస్టారెంట్లోనే నీకు నాష్టా తినిపిస్తాను, మళ్ళీ నేను వ్లాగింగ్ చేసుకుంటానని. చూడండి ఎంత బాగా పెయింటింగ్లు ఎంత అందంగా ఉందో. ఎప్పుడైనా వస్తే స్మృతి నగర్ ఇది, చక్కగా కూర్చొని చక్కగా హాయిగా కూర్చొని తినవచ్చు. ఎంత బాగుంది పెయింటింగ్ అన్నీ చాలా బాగున్నాయి. మేము వెళ్ళాము ఒక ఈవినింగ్ 5 o'clock వెళ్ళామండి. చాలా నీట్ అండ్ క్లీన్. అప్పుడు ఎవరో రావటం లేదు అంతగా. నాకైతే ఈ అంబేషన్ పూర చూసే చాలా బాగా అనిపించింది. మీరు కొంచెం చూడండి, బాగా ఆర్డర్ వచ్చిందాకా చూడండి ఎంత బాగా ఎగ్దమ్ పైన సీలింగ్కి ఎంత అందంగా ఉంది చూడండి. చూస్తే పాతకాలం మన ఇంట్లో అన్నీ అలా బొమ్మలు పెయింటింగ్తో చేస్తారు, అలా ఉన్నాయండి. ఇంకా రాలేదు, కూర్చొనే ఉన్నాము. ఆర్డరు వాళ్ళకి చెప్పాను నేను, నాకు పూర్తి ఇడ్లీ, దోశ, వడ కాదు, అన్నీ ఒక్కొక్కటి వేసేసి ఇవ్వండి అంటే వాళ్ళు అన్నారు అలాగేనండి, మీకు ఒక ఇడ్లీ, ఒక వడ, ఒక పూరి మీరు వేరే వేరేగా తీసుకోవచ్చు అనుకొని. ఇదండి నా ప్లేట్ వచ్చింది. దీనిలోనే ఒక ఇడ్లీ, ఒక వడ, సాంబార్, 3 చట్నీలు వేశారు. దాని తర్వాత మా అబ్బాయి ఆర్డర్ చేశాడు రవ్వ మసాలా దోశ. ఇది రవ్వ మసాలా దోశ అండి. దీనిలో మసాలా ఉంది. ఇది పల్లీల చట్నీతో తింటున్నాడు. అంతగా టేస్ట్ ఏం బాగోలేదండి. ఎందుకంటే నేను చాలా దగ్గర చేస్తున్నాను కదా, సౌత్ కింగ్ చాలా దగ్గరలో, మదర్ హరిరాజు చాలా బాగుంటాయి టేస్ట్లు. ఇక్కడ ఒకే టేస్ట్. నేను ఇడ్లీ తిని చూస్తాను. ఇది సాంబార్ తోటి పర్లేదు, ఓకే అనాలే. ఎదురుగా ఉన్నారు వెయిటర్స్లో, చూస్తున్నారు నాకు. చాలా దగ్గర ఎక్కడికి వెళ్ళినా నాకు మనుషులు అబ్జర్వ్ చేస్తుంటారు, ఎక్కడ చూస్తున్నాను మీకు అని. అయితే ఇది వడ అండి. వడ కూడా ఇంకా ఎగ్దమ్ టైట్, కడాగా ఉంది. తెల్లవారు ఎప్పుడో చేస్తారు కావాలా. పర్లేదు, ఓకే. ఒక్కసారి వెళ్ళి మీరు తినొచ్చు. నాకు మాత్రం అంతగా నచ్చలేదు. ఎందుకంటే చాలా దగ్గరలో మంచి తిని తర్వాత కొంచెం ఓకే అయితే మనకు మనసు కొంచెం ఇది అనిపిస్తుంది. ఇది సాంబారు ఇంకా చలేగా. 1 time ట్రై ఇట్, వెళ్ళి చూడవచ్చు మీరు. దాని తర్వాత ఇవి తినిన తర్వాత నా ముఖం చూడండి తినిన తర్వాత పూరి కూర వచ్చింది. పూరి మాత్రం చాలా క్రిస్పీగా ఉంటుందండి,
చాలా అంటే చాలా క్రిస్పీ, అంటే ఎలాగుంది గిమ్మట్రీ ఉట్రీ తింటాం చూడ అలాగంత క్రిస్పీ, చాలా వేడిగా పైపింగ్ హాట్ వేడిగా ఉంటుంది. ఇది పూరి పర్వాలేదు, బాగానే ఉన్నది పూరి. కానీ ఇడ్లీ ఉన్న వడ కొంచెం చల్లగా అయిపోయింది, దాని నుంచి చల్లగా అనిపించిందో నాకు మరి ఏంటో. మరి సాంబార్ ఇంకా అంత రుచి అనిపించలేదు నాకు. ఆ మూడో వస్తువులని తక్కువ పర్వాలేదు. కొబ్బరి చట్నీ థిక్నెస్ బాగా ఉంది, తక్కిన చట్నీలు ఇంకా బాగానే ఉన్నాయి. ఎక్కువ స్పైస్ లేకుండా ఎక్కువ మినిమం దాంట్లోన. కానీ ఇవి కొంచెం చల్లారిపోయినాయి, అందు గురించి కొంచెం నాకు డిసప్పాయింట్ అయింది. కానీ రుచి ఇంకా నాకు అలా అనిపించలేదు. కానీ పూరి మాత్రం అబ్బా వేడి, పైపింగ్ హాట్, చాలా వేడిగా ఉంది. ఊదుకుంటూ తింటున్నాను. ఇది బాగుంది, నైస్. మీరు చెప్పండి, డీమార్ట్ వెళ్తే ఏటేటో కొంటుంటారు. మనం అనుకుంటాం కదా, లేదు మనం 1-2 వస్తువులతో తెచ్చేస్తాము అయిపోతుంది మనకంటే. ఎప్పుడూ కాదండి. ఒక్కోసారి 8,000 10,000 నా బిల్ కొట్టేస్తుండే మా హస్బెండ్ కోపం అవుతారు, ఏంటి నువ్వు ఇన్నేసాడు నాకు అనిపిస్తుంటాయి కదా ఒక్కసారికి. అన్నిటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ డిస్కౌంట్లో ఉండడంగా మనకు చాలా ఎక్కువైపోతుంది. ఎందుకంటే బయట మనము ఎక్కువ ఏటైనా తీసుకుంటాము, అది ఆచితూచి చూసుకొని తీసుకుంటాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, మరి ఇంకేంటి. ఇదండి ఫిల్టర్ కాఫీ కూడా వచ్చేసింది. ఈ కాఫీ మాత్రం అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. నాకు చాలా నచ్చింది. అంటే ఇక్కడ హిందీ వాళ్ళు ఎక్కువ ఉంటారు కదా మా దగ్గర, సౌత్ టచింగ్ చాలా తక్కువ ఉంటుంది. దాని నుంచి ఇలాగ సౌత్ ఇండియన్ది ఏదైనా వచ్చిందంటే చాలా ఇష్టం, నేను తింటాను. ఇది ఫిల్టర్ కాఫీ అండి. ఇలాగ 2 దాంట్లో నుంచి ఇలాగ ఓడబోసి తాగుతారు చల్లారబెట్టి కటోరీలోన. ఇలాగ వేరే దాంట్లో వేసుకొని ఇలా చల్లారబెట్టుకొని తాగుతారు, ఇలా ఎత్తుపోసుకొని. చాలా బాగుందండి, నాకు చాలా నచ్చింది. ఇది ఒక్కటే నచ్చింది, చాలా ఎక్కువ. తక్కినవన్నీ ఓకే ఉంటుంది. ఒకసారి ట్రై చేయొచ్చు మీరు వచ్చేసి ఎవరైనా స్మృతి నగర్ ఎప్పుడు మీరు వస్తున్నట్టుగా అయితే. మీకు కన్నా వీడియోస్ నచ్చినట్టుగా అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతే. ఎలా రెడీ కదా ఎలా కనిపించింది నాకు నా వీడియో మీకు, నేను ఎలా కనిపిస్తుంది అది కూడా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.